హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిబాబు టెక్ ట్యూటోరియల్స్. ఈ కామర్స్ సిరీస్లో ఇది 17th వీడియో. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మనకి యాడ్ టు కార్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసాం కదా, రిమూవ్ కార్ట్. అలానే ఇక్కడ మనం ప్రొసీడ్ టు చెక్అవుట్ అని బటన్ నొక్కడంతోనే ఈ చెక్అవుట్ పేజీలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు కార్ట్ ఉంది కదా, ఈ కార్ట్ బటన్ దగ్గర ఈ పేజ్కి లింక్ ఇచ్చేద్దాం. ప్రొసీడ్ టు చెక్అవుట్ బటన్ దగ్గర సో యాంకర్ ట్యాగ్ ఇచ్చి, యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఇందులో హెచ్ రిఫరెన్స్ చెక్అవుట్ .php. ఓకే, దీని లోపల బటన్ పెట్టేసాం. సో క్లిక్ చేయడంతోనే చెక్అవుట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. ఇందులో మనకి ఏంటంటే కార్ట్లో ఉన్న ఐటమ్స్ ఇక్కడ చూపిస్తాము. అలానే ఇక్కడ చూడండి, అడ్రస్ కావాలి మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి షిప్పింగ్ అవుతుంది అంటే షిప్పింగ్ అడ్రస్, అట్లానే లోకల్కి మన అడ్రస్ కావాలి కదా, యూజర్ అడ్రస్ కావాలి. ఇవి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్, ఫ్లాట్ ఐడి, ఇవి చూద్దాం తర్వాత. మనకు అవసరమైతే యూజ్ చేసుకుందాం, లేకపోతే కనుక రిమూవ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి మనకి ఏంటి, ఫస్ట్ యూజర్ అనేది లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాతనే ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వాలి మెయిన్ మనకి. సో దానికంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ యూజర్ని రిజిస్ట్రేషన్ కావాలి. సో యూజర్ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం చెక్అవుట్.php ఫైల్లోకి వెళ్దాము. ఇందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకైతే అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఫుల్ నేమ్ తీసేసుకుంటున్నాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ వచ్చేసి ఫుల్ నేము, ఇక్కడ కూడా ఫుల్ నేమ్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫుల్ నేము, దాని తర్వాత ఇది అవసరమే లేదు, డైరెక్ట్గా అన్నిటికీ 12 పెట్టేద్దాం. ఓకే, ఫుల్ నేము. దాని తర్వాత మనకి కంపెనీ నేమ్ అయితే ఏం తీసుకోవడం లేదు, అడ్రస్ తీసుకోవాలి. అడ్రస్ కావాలి మనకి, నేమ్, అడ్రస్ అనే ఫీల్డ్ మన యూజర్ టేబుల్లో లేదు కాబట్టి, సో ఇక్కడ పాస్వర్డ్ కింద అడ్రస్ అనేసి ఫీల్డ్ ఇస్తున్నాను. టెక్స్ట్ బై డిఫాల్ట్ నల్ ఉంటుంది. అదేవిధంగా ఇంకేమున్నాయి, అడ్రస్, టౌను, సిటీ, కంట్రీ, పోస్ట్ కోడ్, మొబైల్ నెంబర్. ఇక్కడ టౌన్ ఆర్ సిటీ ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. టౌన్ ఆర్ సిటీ. ఓకే, వేర్ 255 బై డిఫాల్ట్ వాల్యూ నల్. ఇంకోటి ఏముంది, కంట్రీ ఉంది. కంట్రీ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ అని యూజ్ చేసుకోలేకపోతే బై డిఫాల్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాం. మళ్ళీ కంట్రీ అనేది టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో కంట్రీ డేటా అనేది ఇంపోర్ట్ చేయాలి. పిన్ కోడ్, పోస్ట్ కోడ్ ఆర్ చిప్. ఓకే, వేర్ ఒక 20 క్యారెక్టర్లు పెడతాం. ఇవన్నీ బై డిఫాల్ట్ నల్ వాల్యూసే ఉంటున్నాయి. ఇంకేముంది, మొబైల్ నెంబర్ ఆల్రెడీ మొబైల్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ నేమ్ ఫీల్డ్ వచ్చేసి అడ్రస్ కింద నేమ్ దగ్గర టౌన్ ఆర్ సిటీ, ఇక్కడ కంట్రీ దగ్గర కంట్రీ, పోస్ట్ కోడ్ దగ్గర పోస్ట్ కోడ్. నెక్స్ట్ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ అడ్రస్ దగ్గర నేమ్, ఈమెయిల్. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ దగ్గర మొబైల్. అట్లానే ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంది, రాంగ్ పెట్టాను నేను. సో పోస్ట్ కోడ్ దగ్గర
పోస్ట్ కోడ్, నేమ్ పోస్ట్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, క్రియేట్ అండ్ ఓకే. కింద డిఫరెంట్ అడ్రస్ బటన్స్ అయితే హ్యాండిల్ అయితే చేయడం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంది, క్రియేట్ అకౌంట్, డిఫరెంట్ అడ్రస్, ఈ బాక్స్ అయితే రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ అదర్ నోట్స్, ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది బాక్స్, అదర్ నోట్స్, చెక్అవుట్లో టెక్స్ట్ ఏరియా. ఓకే, అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. యూజర్ లాగిన్ లేకపోతేనే మనకి ఇలా రావాలి, బ్లాంక్ ఫీల్డ్స్ రావాలి. యూజర్ లాగిన్ అయి ఉంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ డేటా అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ప్లేస్ హోల్డర్ దగ్గరే ఇక్కడ ఇన్పుట్ టైపు ఇదంతా ఒక ఫామ్లో కావాలి మనకి. ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, యాక్షన్ అయితే యాక్షన్, చెక్అవుట్ అనే ఒక చెక్అవుట్ ఆల్రెడీ ఉంది కదా, సో చెక్అవుట్ పేజ్ సేమ్ పేజ్లో హ్యాండిల్ చేసేద్దాం. మెథడ్ వచ్చేసి పోస్ట్, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడే PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఇందులోనే ఇక్కడే రాద్దాం. ఓకే, బై డిఫాల్ట్ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ ఇక్కడ ఉంది. ప్లేస్ ఆర్డర్ దగ్గర ఉంటుంది. టైప్ సబ్మిట్, మనం దీన్ని అజెక్స్లో ఇచ్చామనుకోండి, అజెక్స్లోకి ఇస్తే మళ్ళీ రిటర్న్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, సరే ఫస్ట్ అయితే ఇట్లా ఒకసారి ట్రై చేద్దాం. ఇది ప్రాపర్గా వర్క్ అయితే కనుక ఓకే, లేదంటే కనుక అజెక్స్ హ్యాండిల్ చేద్దాం. ఇక్కడ ఫామ్ ఉంది, ఇది ఒక ఫామ్. ఈ ఫామ్ ఎక్కడుంది? ఓకే, మొత్తం ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, పోస్ట్, డన్, నో ప్రాబ్లం. ఇదంతా ఒకటే ఫామ్లో ఉంది. ఇన్పుట్ టైప్ సబ్మిట్, నేమ్ ఆల్సో సబ్మిట్. ఇక్కడ మనం కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ ఈ సెట్ $_post ఆఫ్ సబ్మిట్ అయితే పోస్ట్లో డేటా ప్రింట్ చేద్దాం మనం. $_post. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రజెంట్ ఒకసారి ప్లేస్ ఆర్డర్ నొక్కడంతోనే సో పోస్ట్లో డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ డేటాని మనం ఫస్ట్ స్టోర్ చేద్దాము, డేటాబేస్లో స్టోర్ చేసేద్దాం. ఫుల్ నేము $_post ఆఫ్ ఫుల్ నేము, అట్లానే నెక్స్ట్ అడ్రస్, నెక్స్ట్ హోమ్ టౌన్ ఆర్ సిటీ, నెక్స్ట్ కంట్రీ, నెక్స్ట్ పిన్ కోడ్, పోస్ట్ కోడ్, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ మొబైల్ నెంబరు, పోస్ట్ కోడ్, దాని తర్వాత మొబైల్, దాని తర్వాత
ఈమెయిల్. వాల్యూస్ అన్నీ తీసుకున్నాము. సో ఫస్ట్ యూజర్లో డేటాని ఇన్సర్ట్ చేద్దాం. $users SQL అని కొట్టి ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ ఇందులో వాల్యూస్ ఫుల్ నేము, నెక్స్ట్ ఏముంది ఈమెయిల్, తర్వాత మొబైల్, దాని తర్వాత పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవాలి. పాస్వర్డ్, అడ్రస్, హోమ్ టౌన్, కంట్రీ, పోస్ట్ కోడ్, యూజర్ రోల్, బై డిఫాల్ట్ స్టేటస్ 1 మనం పెట్టుకుంటాం. వాల్యూస్లో సో మనకి వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ చేయాలి. ఫుల్ నేము, $ఫుల్ నేము, సో ఇక్కడ చూద్దాం. ఫుల్ నేము, నెక్స్ట్ ఈమెయిల్ తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ మొబైల్ తర్వాత పాస్వర్డ్, తర్వాత అడ్రస్, హోమ్ ఆర్ సిటీ, ఓకే, కంట్రీ, పోస్ట్ కోడ్, యూజర్ రోల్, $స్టేటస్. బై డిఫాల్ట్ వచ్చి $స్టేటస్ వచ్చేసి 1. అట్లానే అదేవిధంగా యూజర్ రోల్ వచ్చేసి 2. అంటే ఇక్కడ మనం ఇక్కడ కామెంట్లు పెట్టుకున్నాము. 1 అంటే అడ్మిన్, 2 అంటే మెయిన్ యూజర్. 1 అంటే అడ్మిన్, 2 అంటే మెయిన్. సో నేను యూజర్ 2 అని పెట్టిన. ఓకే, మెయిన్ యూజర్ అంటే మెయిన్ యూజరు, 1 అంటే అడ్మిన్. నెక్స్ట్ ఏం మిస్ అయినా పాస్వర్డ్ ఒకటి మిస్ అయినా. పాస్వర్డ్ కూడా మనం పోస్ట్లోనే పంపించుకుంటాం. పాస్వర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ లాస్ట్లో పెట్టేద్దాం. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, అదేవిధంగా నేమ్ ఆల్సో పాస్వర్డ్. ఇంకేముంటాయి అంతే, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, నేమ్ ఆల్సో కూడా పాస్వర్డ్ ఉంటుంది. ఈ డేటా వచ్చేసి పోస్ట్లో సబ్మిట్ అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్అవుట్ ఫైల్లోకి వెళ్ళి ఫుల్ నేము, అడ్రస్, సిటీ, కంట్రీ, పిన్ కోడ్, మొబైల్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్. ఎప్పుడైతే క్రియేట్ అకౌంట్ బటన్ మీద నొక్కుతామో అప్పుడే ఈ డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, మనకి క్రియేట్ అకౌంట్ చెక్ బాక్స్ ఎక్కడ ఉందో చూద్దాం. లేబుల్, క్లాసు, ఐడి, ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఇక్కడ అకౌంట్స్ అనేది ఒక ఆల్రెడీ ఉండొచ్చు. అకౌంట్స్ అని ఉందా, ప్రింట్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింటర్ $_పోస్ట్
ప్రింటర్ పోస్ట్లో మళ్ళీ ఇంకొకసారి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తుంటే ఫుల్ నేమ్, అడ్రస్, పాస్వర్డ్స్, కంట్రీ, ఒక్కసారి దీన్ని డేటాని ఫార్మాట్ చేస్తాం. కోప్రి దాని తర్వాత కోప్రి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఫుల్ నేమ్, అడ్రస్, టౌన్, సిటీ, పాస్వర్డ్, సబ్మిట్ ఒకటి ఉంది. చెక్ బాక్స్కి అంటే చెక్ బాక్స్ క్లిక్ చేస్తేనే వస్తుందండి ఇది. యా, చెక్ బాక్స్ క్లిక్ చేస్తేనే అంటే ఇఫ్ ఇది కూడా ఒకటి కండిషన్ రాసుకోవాలి ఇక్కడ. ఇఫ్ ఈ సెట్ సబ్మిట్ అలానే ఇఫ్ నాట్ ఎంటీ ఆఫ్ $_పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే కీ ఎంటీ లేకపోతేనే ఇదంతా జరగాలి. సో క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. కనెక్షను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కనెక్షను, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనం రాసుకున్న క్వెరీ. ఇక్కడ కనెక్షన్ని ఇంక్లూడ్ చేద్దాం. config/connection. సో ఈ config/connection ఫైల్లో నుంచి కనెక్షన్ వేరియబుల్ని కాల్ చేసుకుంటాం. క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సాయిపవన్ ఈమెయిల్ gmail.com, హైదరాబాద్ 5307212345678910. ఈమెయిల్ అడ్రస్ test@gmail.com, పాస్వర్డ్ ఓకే. క్రియేట్ అకౌంట్ బటన్ పైన ఓకే. ప్లేస్ ఆర్డర్ చేస్తున్నా. సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఇక్కడ వరకు అయితే వర్కింగ్. పాస్వర్డ్ని వచ్చేసి హ్యాషింగ్ చేద్దాం. వచ్చిన డేటాని పాస్వర్డ్ హ్యాష్ చేసి పాస్వర్డ్ హ్యాష్ ఆప్షన్స్ పాస్వర్డ్ బీక్రిప్ట్ పెడదాం. పాస్వర్డ్ బీక్రిప్ట్. సో వచ్చిన డేటా అనేది పాస్వర్డ్ హ్యాషింగ్ అయితే బై డిఫాల్ట్ స్టేటస్ అయితే 1 ఉంటుంది. 1 అంటే యాక్టివ్ అని, యూజర్ రోల్ వచ్చేసి 2, యూజర్ రోల్ 2 అంటే మెయిన్ యూజర్ అని. సో ఇక్కడ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత యూజర్ లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయి ఇక్కడ మొత్తం ఈ ఫీల్డ్స్ ఏవైతే అవన్నీ ఫిల్ అయిపోయి ఉండాలి. సో ఆ వీడియో అది వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.